హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దశరథ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఇది మన ఛానల్, మనందరి ఛానల్. ఈరోజు ప్రధానంగా ఒక రెండు అంశాల మీద మాట్లాడేందుకు లైవ్ చేస్తున్నా. ముఖ్యంగా పెరిగిన పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయంగా మనం పూర్తి స్థాయిలో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు మనకి వచ్చింది. అందుకే ఎలాంటి పొల్యూషన్ లేని, ఎలాంటి రిజిస్ట్రేషన్ కానీ లైసెన్స్ లేకుండా కూడా మనం ఈ బైక్స్ ద్వారా ప్రశాంతమైన జర్నీ చేయడానికి ఒక మంచి ఆపర్చునిటీ ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఫ్యూయల్ వెహికల్స్ని పూర్తిగా నివారించి భవిష్యత్ అంతా కూడా ఎలక్ట్రానిక్ బైక్స్ కానీ ఎలక్ట్రానిక్ వాహనాలని తీసుకురావాలన్నది ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అందుకే ఈరోజు అనేక వాహన సంస్థలు కూడా ఎలక్ట్రానిక్ వాహనాలని ప్రిఫర్ చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగా రీసెంట్గా ఏడిఎంఎస్ ఈ ఏడిఎంఎస్ బైక్స్ కానీ అలాగే ట్రాక్టర్లు, కార్లు, ఆటోలు ఇలా అనేక వాహనాలని తీసుకొచ్చేందుకు కర్ణాటక నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రారంభమై ఈరోజు తెలంగాణలో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ప్రారంభమైనాయి ఏడిఎంఎస్ నుంచి. సో ఇప్పుడున్న పెట్రోల్, డీజిల్ ధరలను దృష్టిలో పెట్టుకోవడం ఒకటి, పొల్యూషన్ నివారించేందుకు ప్రత్యామ్నాయ మార్గం ఈ ఈ ఈ బైక్స్, ఈ వాహనాలన్నీ కూడా మనం అది బైక్స్ కావచ్చు, కార్లు కావచ్చు, ఆటోలు కావచ్చు, ఏ వెహికల్ అయినా కూడా ఎలక్ట్రానిక్స్ నుంచి తీసుకోవడం చాలా ఉత్తమమైన పని. అలాగే మెయింటెనెన్స్, జీరో మెయింటెనెన్స్ అని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈరోజు పెట్రోల్ వచ్చేసి 112 రూపాయలు, అంటే 120 రూపాయలు ఉంది. ఒక 8 రూపాయలు తగ్గితే అయినా కూడా 111 రూపాయలు ఇంకా పెట్రోల్ కలుగుతూ ఉంది. అదే ఈ బైక్ అయితే ఒక 3 నుంచి 4 అవర్స్ మనం ఛార్జింగ్ చేసుకుంటే ఒక 10 నుంచి 12 రూపాయల ఛార్జ్ పడుతుంది మనకి. ఒకసారి బ్యాటరీ ఛార్జ్ చేస్తే దాదాపు 120 నుంచి 250 కిలోమీటర్లు మైలేజ్ ఇచ్చే వెహికల్ కూడా ఉన్నాయి ఈరోజు. సో ఎలాంటి పొల్యూషన్ ఉండదు, ఎలాంటి లైసెన్స్ అవసరం లేదు, ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. సో ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తును ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రానిక్ వాహనాలను ప్రిఫర్ చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వండి. అలాగే ఈ బైక్స్ వాడడానికి ఏడిఈఎంఎస్ ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు వస్తూ ఉంది. ఒక పక్క మనం ఈ బైక్స్ వాడుతూనే మనం ఫైనాన్షియల్ స్టేటస్ని కూడా పెంచుకోవడానికి ఒక చక్కనైన మార్కెటింగ్ వ్యవస్థను కూడా రూపొందించింది. అది ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే 9390341150కి మీరు టెక్స్ట్ చేయండి లేదా కాల్ చేయండి. ఆ ఈ బైక్స్ గురించి పూర్తి వివరాలు మేము తెలియజేస్తాం. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ బైక్స్కి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మేము క్లారిఫై చేయడానికి అవకాశం ఉంది. ప్రతిరోజు సాయంత్రం 8 గంటలకి జూమ్ మీటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఈ బైక్ సంబంధించిన బిజినెస్ సంబంధించి. సో ప్రతి ఒక్కరు కూడా ఫ్యూయల్ వాహనాలు ఆపేద్దాం, ఎలక్ట్రానిక్ వాహనాలని అధిక ప్రాధాన్యత ఇద్దాం. ఇక ప్రధాన అంశం ఏంటంటే ఈరోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ప్రధాన అస్త్రం. ఒక ఇంట్లో 4 సభ్యులు ఉంటే 4 దగ్గర 4 మొబైల్సే కాదు, ఒక్కొక్క దగ్గర 2 మొబైల్స్ ఉన్న కుటుంబాలు కూడా చాలానే ఉన్నాయి. అంటే మొబైల్ ప్రాధాన్యత ఎంతగా పెరిగిందో మనం స్పష్టంగా చెప్పచ్చు. అయితే మొబైల్ ప్రాధాన్యత ఎంత పెరిగిందో ఆ మొబైల్ వాడే యూజర్స్ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మొబైల్ వాడే ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ చూస్తున్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్తో పాటు యూట్యూబ్ని ఒక ప్రత్యేకమైన ఛానల్ క్రియేట్ చేసుకొని యూట్యూబ్ ద్వారా తమ టాలెంట్ని బయటపెట్టుకునేందుకు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇంట్లో గృహిణుల దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి,
ఉద్యోగుల దగ్గర నుంచి వ్యాపారస్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా వారి సంబంధిత సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్కి సంబంధించి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని తమ చెప్పాలనుకుంటున్న కాన్సెప్ట్, తమ బిజినెస్ సంబంధించిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వాళ్ళు చాలా క్లారిటీగా ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నంత మాత్రాన మనం చెప్పాలనుకున్న విషయాలని పబ్లిక్లోకి తీసుకెళ్ళాలంటే యూట్యూబ్ ప్రమోట్ చేయాలి. యూట్యూబ్ బాగా ప్రమోట్ చేస్తే మనము ఒక వీడియో వైరల్ అయితేనే 10 మందికి తెలుస్తుంది. మన ఛానల్ క్రియేట్ చేసుకొని మన ఛానల్లో మనం మాట్లాడిన వీడియో అప్లోడ్ చేసినంత మాత్రాన ఫలితం ఉండదు. సో మస్ట్ అండ్ షుడ్గా యూట్యూబ్ వీడియోస్ని ప్రమోట్ చేయాలంటే సాంకేతికమైన కొన్ని కరెక్ట్గా యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసేటప్పుడే కస్టమైజేషన్ కానీ ఆప్టిమైజేషన్ కానీ ఇవన్నీ పూర్తి చేసుకొని థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలి, టైటిల్ ఎలా పెట్టాలి, డిస్క్రిప్షన్లో ఏమి ఉండాలి, ట్యాగ్స్ ఎలా ఉండాలి, సబ్ టైటిల్స్ ఎలా ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్కరూ నిర్దిష్టంగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే 100కి 100 యూట్యూబ్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. వారు ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ని స్పష్టంగా ప్రజలకు తీసుకెళ్లాలనే ఉద్దేశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని సమర్థించండి. యూట్యూబ్ ఛానల్ పెట్టిన వారు కానీ కొత్తగా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆదాయం పొందాలని యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసుకోవాలని ఆలోచన ఉన్నవారు కానీ 9390341150కి కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి. మీకు పూర్తి వివరాలు అలాగే మీ ఛానల్ ప్రమోషన్ కానీ మీ వ్యాపార ప్రమోషన్ కానీ మేము పూర్తి స్థాయిలో మేము బాధ్యతగా చేస్తాం. మీకు మంచి ఫలితాలను అందించేందుకు నిరంతరం మీకు అందుబాటులో ఉంటాం. ఈరోజు యూట్యూబ్కు ఉన్న ప్రాధాన్యత ఇంత కాదు. మస్ట్ అండ్ షుడ్గా అర్థం చేసుకోండి. మనం ఓన్లీ ఛానల్ క్రియేట్ చేయడం కాదు, మనం ఛానల్ క్రియేట్ చేసిన ఛానల్ ఎంతవరకు ప్రమోట్ అవుతుంది, మన కాన్సెప్ట్ని ప్రజలకు తీసుకెళ్ళగలుగుతున్నామా లేదా, మన వీడియోని చూస్తున్నారా లేదా, వ్యూవర్స్ చూస్తున్నారా లేదా అనేది మనం డెఫినెట్గా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు లక్షల నుంచి కోట్ల నుంచి మిలియన్స్ స్థాయికి దాటిపోయింది ఛానల్ క్రియేట్ చేయడం. కాబట్టి మన ఛానల్ చూడాలంటే మన ఛానల్లో నిర్దిష్టమైన కాన్సెప్ట్ ఉండాలి. ఆ కాన్సెప్ట్ తగిన ఆప్టిమైజేషన్ కానీ కస్టమైజేషన్ కానీ అన్ని పూర్తి స్థాయిలో సఫిషియెంట్గా మనం ఆ వివరాలను పూర్తి స్థాయిలో మనం నమోదు చేయగలిగి, అలాగే మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు టైటిల్ కానీ డిస్క్రిప్షన్ కానీ ట్యాగ్స్ కానీ సబ్ టైటిల్స్ కానీ ఇవన్నీ కూడా ఎలా ఇవ్వాలి ఏంటనేది మనం పూర్తిగా తెలుసుకొని మన యూట్యూబ్ ఛానల్ను మనం దిగినట్లయితే మంచి ఫలితాలు అందుకోవచ్చు. ఈరోజు యూట్యూబ్ ఛానల్ ద్వారా లక్షలాది మంది నిరుద్యోగులు ఉపాధి పొందుతున్నారంటే ఇది అతిశయోక్తి కాదు. ఒక మంచి ప్లాట్ఫామ్. నిజంగా నిరుద్యోగ యువతకు పూర్తి స్థాయిలో యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇన్కమ్ పొందాలనుకునే వారికి ఇది ఒక మంచి వేదిక. సో మీ ఛానల్ను అభివృద్ధి చేసుకొని తద్వారా ఇన్కమ్ పొందాలనుకున్నా, మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టి మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకున్నా, ఇంకా మీకు ఏమైనా యూట్యూబ్కి సంబంధించిన సలహాలు సూచనలు కావాలంటే 9390341150కి కాల్ చేయండి. 9390341150 ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు లేదా టెక్స్ట్ చేయండి. వాట్సాప్ నెంబర్ కూడా ఉంది. మీకు పూర్తి వివరాలు అందిస్తాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా మీ సందేహాలను నివృత్తి చేస్తాం. మీ ఛానల్ కానీ మీ బిజినెస్ కానీ బాధ్యతగా అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు మా వంతు ప్రయత్నం మేము కృషి చేస్తాం. సో ప్రతి ఒక్కరు ఇది గుర్తుంచుకోండి. భవిష్యత్ తరాలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అంటే కాలుష్య రహిత సమాజం కోసం ఈ బైక్స్ నడదాం. అలాగే మీ వ్యాపార సంబంధమైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటన ద్వారా కానీ లేదా మీ వ్యాపారాన్ని ప్రమోషన్ కానీ ఇంకా ఈ ఛానల్ అభివృద్ధి కోసం ఎలాంటి సలహాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ దశరథ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. జై హింద్.